హలో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే ఇంజిన్ హై సింబల్ పడింది, అలాగే కూలెంట్ కూడా హై అని చెప్పి చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లం వచ్చేసి R15లో రెగ్యులర్గా కనిపించే ఇష్యూ అనమాట. మెయిన్గా వచ్చేసి R15 V4 అండ్ Mలో ఈ ఇష్యూస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు ఉన్న వర్షన్స్లో అయితే ఈ ప్రాబ్లమ్స్ అంతగా లేవు. సో దీనికి ఇష్యూకి రీజన్ ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్ పనిచేయకపోవడం వల్ల ఆల్మోస్ట్ 1 year లోపే ఆ ఫ్యాన్స్ అనేవి పోతున్నాయి. సో ఈ ఇష్యూ నాకు దీనివల్ల నేను ఆల్మోస్ట్ 3 రేడియేటర్ ఫ్యాన్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఆ 3 రేడియేటర్ ఫ్యాన్స్లో 2 వచ్చేసి అండర్ వారంటీలో కవర్ అయినాయి, ఇంకోటి వచ్చేసి నేను మనీ పెట్టి వేయించుకోవాల్సి వచ్చింది. సో ఫ్యాన్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2100 పడుతుంది. సో దీనికి అంత పెట్టి మనం వేయించినా కానీ ఆ ఫ్యాన్ అనేది మళ్ళీ ఒక 7-8 monthsలో అయితే పోతుంది. లాస్ట్ టైం నేను వేయించిన ఫ్యాన్ అయితే 2 monthsకే పోయింది. సో దీనికి సొల్యూషన్ అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను అనమాట. బజాజ్ NS200 RS200 ఉన్నాయి కదా, అదే ఫ్యాన్ అనమాట. నేను తీసుకొని దీనికైతే సెట్ చేశాను. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ ఫ్యాన్ వచ్చేసి కొంచెం పెద్ద ఫ్యాన్ అనమాట. సో మనకి కూలింగ్ ఫాస్ట్గా అవుతుంది కంపేర్ టు స్టాక్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ అనేది కూలింగ్ అయితే త్వరగా అవుతుంది. సో అందుకని నేను ఈ ఫ్యాన్ని చూస్ చేసుకున్నాను. సో ఇదైతే మంచిగా రిలయబుల్ కూడా ఎక్కువ ఉంది. ఈ బజాజ్ ఫ్యాన్ వచ్చేసి ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. సో ఇది ఫ్యాన్ వచ్చేసి పెద్ద ఫ్యాన్ అయినా కానీ మనకి 1850 మాత్రమే పడుతుంది. అండ్ అలాగే కాకపోతే దీంతో ఇష్యూ ఏంటంటే మనకి స్టాక్ ఫ్యాన్ సెట్ అయినట్టు రేడియేటర్కి సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫ్యాన్ సైడ్ డైమెన్షన్స్ అనేవి పెద్దగా ఉండడం వల్ల ఫిక్సింగ్ అనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో ఈ ఫ్యాన్ని ఎలా సెట్ చేశాను ఏంటి అనేది మీకు కావాలనుకుంటే కమెంట్స్లో పింక్ చేయండి. ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను.